నెల్లూరు జిల్లా కొండాపురం మండలం గానుగపేంటలో అట్రాసిటీ కేసును కావలి డీఎస్పీ వెంకటరమణ విచారణ చేపట్టారు. ఈ నెల 8న నమోదైన ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసును దర్యాప్తు చేసేందుకు ఆయన గ్రామంలో పర్యటించారు. కేసులో విచారణ పూర్తి అయిన తర్వాత నిందితులను అరెస్టు చేస్తామని డీఎస్పీ తెలిపారు. మండలం గానుగపేంటలో తులిబిల్లి రత్తయ్య అనే వ్యక్తిని వెంకటేశ్వర అనే వ్యక్తి డబ్బులు ఇవ్వాలని ఉద్దేశంతో పొలంపేట తిట్టి కొట్టినట్టుగా మాట్లాడుతున్న కంప్లైంట్ విచారించడానికి వచ్చాము. గతంలో కూడా విచారించడం జరిగింది. మిగతా విట్నెస్ని ఎగ్జామ్ చేయడానికి రావడం జరిగింది. వాళ్ళని ఎగ్జామ్ చేసి వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసాం. ముద్దాయిని తొందరలోనే అరెస్ట్ చేసి అతని మీద చర్యలు తీసుకుంటాం. ఇది గత 8వ తేదీన వెంకటేశ్వర వాళ్ళ చెల్లెకి కొన్ని బర్రెలు పడ్డాయని ఆ బర్రెలు తోలుకొని ఇక్కడికి నాగరత్నం ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు నాగరత్నమ్మ దగ్గర ఇంటి ఉన్నటువంటి రత్తాయిని చూసి గతంలో వీళ్ళకి డబ్బులు ఇవ్వాల్సిన విషయంలో అడిగి వాళ్ళు సరైన సమాధానం చెప్పకపోయేసరికి ఇంకా టైం పడుతున్నారనే ఉద్దేశంతో అతన్ని చేతులతో కొట్టి కట్టితో కొట్టబోతే అక్కడ కొంతమంది అతని నుంచి రక్షించడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఇదే విషయం కూడా వీడియో కూడా తీయడం జరిగింది. ఆ వీడియో సాక్ష్యాల ఆధారంగా సాక్షిని విచారిస్తుంది. కొండాపురం మండలం గానుగపేంటలో తులిబిల్లి రత్తయ్య అనే